మకర రాశి. ఈ రాశి వారికి రోజు కొంత కలిసి వస్తుంది. ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంటి లోపల కొంత చికాకుగా ఉంటుంది. మిత్రుల యొక్క సహకారం ఉంటాయి. దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. వాటి ద్వారా కొంత మీకు మేలు కలుగుతూ ఉంటుంది. డబ్బు సమయానికి చేతికి అందక కొంత ఇబ్బంది గురి కావలసి వస్తుంది. ప్రశాంతంగా తొందరపడకుండా మీరు నిర్ణయాలు తీసుకోండి. దానివలన మీ యొక్క ప్రశాంతతకు భంగం కలగదు. ఆనందాన్ని పొందుతారు. మకర రాశి వారు ఈరోజు ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఎర్రటి పుష్పాలు సమర్పించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. కుంభరాశి. వ్యవహారాల్లోపట కొంత చురుగ్గా పాల్గొంటారు. కార్యక్రమాలు ముందుకు కొనసాగుతాయి. సమస్యలు పరిష్కారం వైపు వెళ్తాయి. నిరుద్యోగులకు కొంత కలిసి వస్తుంది. వ్యాపార రంగంలో రాణిస్తారు. కుటుంబం లోపట మీ యొక్క గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సకాలంలో నిర్ణయాలు తీసుకుంటారు. కొంత మేలు కలిగిస్తాయి. కుంభరాశి వారు ఈరోజు దుర్గాదేవికి పసుపును సమర్పించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. మీనరాశి. ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయిగా చెప్పవచ్చును. కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి. కానీ ధనం ఆర్థిక పరంగా మీరు కొన్ని నిర్ణయాలు తీసుకోలేక వెనుకంజ వేస్తారు. ముఖ్యంగా ధనపరంగా వచ్చినటువంటి పెట్టుబడులకు సంబంధించిన అవకాశాలు మీ యొక్క చేతి ద్వారా వెళ్ళిపోతాయి, చేజారిపోతాయి. తొందరపడకుండా మీరు అన్ని విషయాల పట్ల శ్రద్ధ పెట్టకండి. మీ యొక్క పనులపైన శ్రద్ధ పెట్టండి. ఆరోగ్యం అనుకూలంగా ఉంది. బంధువుల గృహం లోపల కొంత శుభయోగం కలిగే అవకాశం కూడా ఉన్నది. దానివల్ల మీరు శుభవార్త వింటారు. సమయానికి మీకు రుణపరంగా ఒత్తిడి తగ్గే మార్గాలను ఆలోచించుకుంటారు. ఉద్యోగస్తులకు తోటివారి సహకారము లభిస్తూ ఉంటుంది. పై అధికారులతోని కొంత సన్నిహితంగా ఉండే ప్రయత్నం చేయండి. దీనివలన మీకు మానసిక ఒత్తిడి తగ్గుతూ ఉంటుంది. మీనరాశి వారు ఈరోజు కాలభైరవునికి నమస్కరించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.